అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏంటంటే ఒక టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం. ఎట్లా అంటే ఇప్పుడు మనం ప్లాస్టింగ్కి మెటీరియల్ కలుపుతాం. అంటే శాండ్, సిమెంట్, వాటర్తో మెటీరియల్ కలుపుతాం. ఆ మెటీరియల్ కలిపి ఏం చేస్తామంటే చాలామంది వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. 2 గంటలు 3 గంటలు కలిపేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు ఎందుకు అలా చేయకూడదు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ప్లాస్టింగ్కి ఏది తీసుకున్నా మనకేంటంటే 1:4 రేషియో 1:6 వాడుతూ ఉంటారు. మనకి ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్లాస్టింగ్ అనేది కలిపి అంటే సిమెంటు, శాండు అట్లాగే చూసుకున్నట్టయితే నీళ్ళతో కలిపిన తర్వాత 2 గంటల లోపు వాడుకోవాలండి. 2 నుంచి 2.5 గంటల లోపు వాడుకోవాలి. ఎందుకంటే సిమెంట్కి మనం వేసే మాలకి వాటర్ తాగగానే రియాక్షన్ స్టార్ట్ అయ్యి సెట్టింగ్ టైము ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇది ఏం చేస్తారంటే చాలామంది మన మేసి సహోదరులు కానీ కానీ మధ్యాహ్నం టైంలో లంచ్ టైంలో ఏంటంటే అట్లా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ వచ్చి దానికి 2 గంపలు ఇసుక, కంకర, నీళ్ళు వేసి వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ మెటీరియల్ పాడైపోతుంది. పాడైన దాన్ని మళ్ళీ పాడు చేసి వాడడం వల్ల ఏమవుతుందంటే క్రాక్స్ రూపంలో విపరీతంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ మారింది, పెరిగింది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే మీరు సింపుల్గా మొత్తం కలుపుకోండి, రోజు మొత్తం కలుపుకోమని చెప్పుకోండి. కాకపోతే ఎంత కావాలో దానికి మాత్రమే వాటర్ యాడ్ చేయండి. మిగతా పొడిగా ఉంటే మంచిది. వాటర్ యాడ్ చేసి అట్లా వదిలేస్తే 2.5 గంటల తర్వాత సెట్టింగ్ టైం ఈ రియాక్షన్స్ అన్నీ స్టార్ట్ అయ్యి మనకి ఇది అయిపోతుంది. మళ్ళీ దాన్ని మనం ఖరాబ్ చేసి వాడడం వల్ల ఫ్యూచర్లో క్రాక్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతాయి. అట్లా దీన్ని ఎక్కడ వాడుకోవాలి, దాన్ని మనకి ఏంటంటే ఒకవేళ 2 గంటలు దాటిపోయింది కలిపి ఉన్నదంటే మనకి కింద మెట్టుల దగ్గర కానీ కింద టైల్స్ దగ్గర కానీ వేసుకుంటే చాలా మంచిదండి. ఈ ఒక్క పద్ధతి పాటిస్తే మనం ఏంటైతే క్రాక్స్ అనేది నిర్మూలించగలం. ఇంకో టాపిక్తో కలుద్దాం. అందరికీ ధన్యవాదాలండి.